This time I'm taking you to one of the most magical heritage sites in India. Welcome to Hampi. Hello everyone, this is Saujanya and welcome to my YouTube channel. ఫస్ట్ అయితే హైదరాబాద్ టు హంపి ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. హైదరాబాద్ టు హంపి జస్ట్ 370 కిలోమీటర్స్లో ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ అయితే రోడ్ ట్రిప్పే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో, బికాజ్ డైరెక్ట్ ట్రైన్స్ ఏమి అవైలబుల్ ఉండవు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ హోస్పేట్ లేదా గంగావతి, అండ్ అక్కడ నుండి యూ హ్యావ్ టు గెట్ హియర్. Good morning everyone. So it's 6:30 now and we are in Gangavati, the other part of Hampi, which is near to Hippie Island. So from here we'll be going to our hotel and we are catching an auto. So yesterday we started from MGBS bus station and reached here. It's 6:30. So let's go. So apparently we are going to Hanumanahalli. It's the birthplace of Hanuman. So let's go and explore Hampi. సో ఫైనల్లీ వాండర్లస్ట్ హంపి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడే స్టే కూడా చేస్తున్నాను. సో ఫ్యామిలీస్కి అయితే సపరేట్ కాటేజెస్ ఉంటాయి, అండ్ బ్యాక్ ప్యాకర్స్ సోలో ట్రావెలర్స్కి అయితే క్యాంపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అండ్ ఒక కామన్ సీటింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ అలా చిల్ కూడా అవ్వచ్చు. మేమైతే ఇప్పుడు హనుమాన్ హల్లి నుండి ఫెరీ పాయింట్కి వచ్చాము. ఇక్కడ రావాలంటే ఆటోలో కూడా రావచ్చు, 150 రూపీస్ తీసుకుంటారు, అండ్ బై వాక్ కూడా రావచ్చు. ఇక్కడ నుండి ఫెరీలో వి విల్ గో టు విరూపాక్ష టెంపుల్. సో బేసిక్గా హంపి ఈజ్ అరౌండ్ తుంగభద్ర రివర్, అండ్ ఆ రివర్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఒకటి విరూపాక్ష టెంపుల్ అండ్ హంపి వేరే టెంపుల్స్ అన్నీ ఒక సైడ్, అండ్ ఈ హిప్పీ ఐలాండ్, అంజనాద్రి ఇదంతా ఇంకో సైడ్ ఉంటుంది. సో అది విరూపాక్ష టెంపుల్ అటువైపు వెళ్ళాలంటే క్రాస్ చేయాల్సి ఉంటుంది ఫెర్రీతో. సో అక్కడే ఉన్నాము, అండ్ ఫెర్రీ కాస్ట్ వచ్చేసి ఒక 50 రూపీస్ తీసుకుంటారు టు క్రాస్ ఓవర్. సో లెట్స్ గో. And finally, after a beautiful ferry ride, we have reached the other side of Tungabhadra river. ఇక్కడ అయితే రూయిన్స్ లాగా అలా విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. విరూపాక్ష టెంపుల్ దగ్గరలోనే ఇలా ఉంటుంది. పూజలు అయితే ఏం చేయట్లేదు ఇక్కడ. సో వెళ్ళి టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక టైంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్, హంపి ఈజ్ అ ప్లేస్ ఫిల్డ్ విత్ హిస్టరీ అండ్ మైథాలజీ. And according to Ramayana, Hampi was part of Kishkinda, the kingdom of Hanuman and Sugriva, where Lord Rama met them for the first time.
సో మేము లంచ్ చేసుకొని ఆఫ్టర్ నాప్ వీ హ్యావ్ రీచ్డ్ సుగ్రీవా కేవ్. సో వీ కేమ్ బై వాక్. ఒక 1.7 కిలోమీటర్ వాక్ చేసి వచ్చాము. దీని తర్వాత విఠల టెంపుల్కి వెళ్తాము. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద కేవ్స్. అండ్ ఈ కేవ్స్లోనే రాముడు ఫస్ట్ టైం సుగ్రీవుని కలిశాడు. సుగ్రీవుడితో పాటు హనుమంతుని కూడా ఇక్కడే కలిశారు. సో వెళ్ళి చూసేద్దాం. విజిటింగ్ హంపి మేక్ షూర్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుట్వేర్, ఎందుకంటే చాలా నడవాల్సి ఉంటుంది. మేమైతే సుగ్రీవా కేవ్స్ నుండి వచ్చే దారిలో ఫిష్ ట్రీ కూడా చూసాము. అన్ని దారాలు కట్టేసి ఉంది. అండ్ దెన్ వీ హెడ్ ఆన్ టు ద ఫేమస్ విఠల టెంపుల్. సో వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ టెంపుల్ లోపల అయితే కెమెరా అలౌడ్ లేదు. సో దిస్ టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. అండ్ ఈ టెంపుల్ 7th సెంచురీలో కట్టారు. And after Sugriva cave we have been to Vitala temple, and it has the famous stone chariot and the musical pillars. There are total 56 pillars, and Vitala Lord is a form of Lord Vishnu. And return అయ్యేటప్పుడు we explored a pushkarini. Maintenance అయితే ఏం లేదు, but that's how we ended our day 1 of Hampi trip. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇది నా డే 2 హంపీలో. అండ్ ఇప్పుడు 8:30 అవుతుంది. మేము అంజనాద్రి హిల్కి వెళ్తున్నాం. దిస్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ హనుమాన్. సో స్టెప్స్ ఉంటాయి, ఎక్కేసాక మొత్తం హంపి అంతా కనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. సో లెట్స్ చెక్ అవుట్. హాయ్ గైస్. సో మేమైతే ఇక్కడ వాలి కేవ్కి వచ్చాము. దగ్గరే ఉంది మాకు హోటల్ నుంచి. అండ్ ఇంకో మాన్యుమెంట్ చూస్తున్నాము. దీని తర్వాత కొరాకల్ రైడ్కి వెళ్తాము. సో లెట్స్ గో. సో ఆఫ్టర్ అ లాంగ్ బ్రేక్ అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్. అండ్ ఇప్పుడైతే కొరాకల్ రైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుండి ఫెరీ పాయింట్ దగ్గర ఉన్న ఇక్కడ నుండి అటు సైడ్ వెళ్ళాలి విరూపాక్ష టెంపుల్కి. అండ్ అక్కడ నుండి కొంచెం వాక్ చేస్తే కొరాకల్ రైడ్ పాయింట్ వస్తుంది టెంపుల్ దగ్గర. సో కొరాకల్ రైడ్ అయితే పర్ పర్సన్ 600 తీసుకుంటున్నారు. అండ్ ఇంకో సైడ్ క్లోజ్ ఉంది, ఏదో అయ్యింది ఇన్సిడెంట్. సో వెళ్ళి చేసేద్దాం కొరాకల్ రైడ్.
హాయ్ ఎవ్రీవన్. సో విరూపాక్ష టెంపుల్ నుండి 3.5 కిలోమీటర్ వాక్ చేస్తే క్వీన్స్ బాత్, లోటస్ మహల్, హజారా టెంపుల్, హజారా రామా టెంపుల్, ఎలిఫెంట్ స్టేబుల్ ఇలాంటివన్నీ చూడొచ్చు. సో నెక్స్ట్ అయితే కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్తాను. సో లెట్స్ గో. హాయ్ ఎవ్రీవన్. సో నేనైతే పుష్కరిని చూసా, బ్లాక్ స్టోన్ పుష్కరిని. అండ్ దెన్ ఒక సీక్రెట్ చేంబర్ కూడా చూసా, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండర్ గ్రౌండ్లో వెళ్ళాలి. పోర్చుగీస్ ప్రకారం దట్ వాజ్ యూస్డ్ ఫర్ స్టోరేజ్ అండ్ ట్రెజరీ. సో అదైతే అయిపోయింది అండ్ వీఆర్ ఆల్మోస్ట్ డన్ హియర్. అండ్ నేను బ్యాక్ విరూపాక్ష టెంపుల్కి వెళ్తున్నా. అక్కడ నుండి ఫెర్రీ తీసుకొని ఐల్ గో బ్యాక్ టు మై స్టే. I'll have my lunch and then చూస్తాం ఏం చేద్దాం. So meet you again. Hi guys, so we have come for sunset hike and we are above the rocks, so let's have the view.